Yes. Hello, students. Welcome to the class. Welcome to the class on Indian Polity, Constitution and Governance. ఈరోజు మనము ఈ యొక్క క్లాస్లో పార్ట్ 17 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. లాంగ్వేజ్ ఈజ్ ఆల్వేస్ ఏ వెరీ సెన్సిటివ్ థింగ్. ఇండియాలో వీఆర్ బ్లెస్డ్. భాష పరంగా ఎప్పుడు కూడా క్లాషెస్ రాలేదు ప్రజల మధ్యలో. కానీ యూరోపియన్ కంట్రీస్లో ఈ లాంగ్వేజ్ పరంగా సివిల్ వార్సే జరిగాయి. సో అందుకే ఇండియా ఈజ్ ఎ బ్లెస్డ్ కంట్రీ విత్ మోర్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్. మనకి భారత రాజ్యాంగంలో పార్ట్ 17 టాక్స్ అబౌట్ సంథింగ్ కాల్డ్ అఫీషియల్ లాంగ్వేజెస్. ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి 343 టు 351, ఆర్టికల్ 343 టు 351, రైట్? ఈ ఆర్టికల్స్ మధ్యలో డిస్కస్ చేస్తాం. అసలు అఫీషియల్ లాంగ్వేజెస్ లో ఏ విషయాలు డిస్కస్ చేస్తారు? అఫీషియల్ లాంగ్వేజెస్ అని అంటే లాంగ్వేజెస్ యూజ్డ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. సో పరిపాలనా విధానంలో యూజ్ చేసే భాష అన్నమాట. సో అఫీషియల్ లాంగ్వేజెస్ లో మనము వి విల్ సీ 4 థింగ్స్. లాంగ్వేజ్ used by the union, language used by the states, language used by court or judiciary, and lastly special directives for people. ఆర్టికల్ 350, 351. సో ఈ 4 విషయాలు మనకు ఉంటాయి. అయితే మీకు ఇంకో విషయం చెప్పాలి. భారతదేశంలో లాంగ్వేజెస్ అనేవి 3 రకాలుగా డివైడ్ చేశారు. ఇన్ ఇండియా ద లాంగ్వేజెస్ హ్యావ్ బీన్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ అని అంటాం. షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఆర్ డిస్కస్డ్ ఇన్ 8th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మొత్తం కూడాను 29 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి ప్రస్తుతానికి. రెండోది అఫీషియల్ లాంగ్వేజెస్ అని అంటాం. అఫీషియల్ లాంగ్వేజెస్ అని అంటాం అంటే ఇది అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. అడ్మినిస్ట్రేటివ్ పర్పస్, రైట్? ఇది వచ్చేసి పార్ట్ 17 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇందాక చెప్పా ఆర్టికల్ 343 టు 351, 342, 343 నుంచి 351 వరకు ఉంటుంది. మరి థర్డ్ టైప్ ఏంటి సార్? క్లాసికల్ లాంగ్వేజెస్ అని అంటాం. We have classical languages, oldest languages. Government of India has the authority to classify the classical languages. ప్రస్తుతానికి ఇండియాలో how many classical languages are there? 11 classical languages are there. 2024లో 6 classical languages ని జాబితాలో యాడ్ చేశారు. సో మొత్తం కూడా ప్రస్తుతానికి 11 ఉన్నాయి. తెలుగు కూడా క్లాసికల్ లాంగ్వేజే. తమిళ్ ఈజ్ అ ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్, ఫాలోడ్ బై సంస్కృత్, తెలుగు, కన్నడ, ఒడియా, చాలా ఉన్నాయి. ఇట్లా మనకి రీసెంట్గా పాలి, ప్రాకృత్, బెంగాలీ కానీ మరాఠీ కానీ ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది క్లాసికల్ లాంగ్వేజెస్లో. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఆల్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఆర్ షెడ్యూల్ లాంగ్వేజెస్, ఆర్ పార్ట్ ఆఫ్ షెడ్యూల్ 8 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మనకి క్లాసికల్ లాంగ్వేజెస్ డివైడెడ్ ఇన్ దిస్ వే. 3 టైప్స్గా మనము లాంగ్వేజెస్ని ఇలా డివైడ్ చేస్తాం. ఓకే, నౌ ఏమేమి చూద్దాం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసుకుంటూ వద్దాం. లాంగ్వేజ్ యూస్డ్ బై ది యూనియన్, లాంగ్వేజ్ యూస్డ్ బై ద స్టేట్, లాంగ్వేజ్ ఆఫ్ ది కోడ్, లాంగ్వేజ్ స్పెషల్ డైరెక్టివ్స్ ఫర్ ద పీపుల్. ముందుగా నేను చదువుతాను నేనండి, తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా ఉంటుంది, కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, అంతే, ఏమి ఉండదు. లాంగ్వేజెస్ ఆఫ్ ది యూనియన్. హిందీ ఈజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది యూనియన్. Along with Hindi, for a period of 15 years, English also can be used along with Hindi. Right? Point number 2. 15 సంవత్సరాల తర్వాత కూడా if parliament want, parliament by law can continue English as an official language. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షెల్ కాన్స్టిట్యూట్ ఏ లాంగ్వేజ్ కమిషన్
టు డిటర్మైన్ అండ్ రివ్యూ ద లాంగ్వేజెస్ యూజ్డ్ బై ద యూనియన్. బీజీ కేర్ కమిషన్ పెట్టారు. బీజీ కేర్ కమిషన్ పెట్టారు. బీజీ కేర్ కమిషన్ 1955. సో ఇప్పుడు నేను చెప్తా వినండి, ఇది మొత్తం ఇలకత్త మఫియా లాగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 1, ద లాంగ్వేజ్ ఆఫ్ ది యూనియన్ ఈస్ హిందీ. ఓకేనా? పాయింట్ నెంబర్ 1. Along with Hindi, English can also be used. ఎన్ని రోజుల వరకు? ఫర్ 15 years, అంటే 1950 నుంచి 1965 వరకు యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 15 years, పార్లమెంట్ బై లా షెల్ డిసైడ్. ఓకేనా? ఇది ఒక సెట్ ఆఫ్ రూల్. ఓకేనా? ఇది థర్డ్ పాయింట్. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ చూడండి. రైట్, 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ఎవ్రీ 5 years ఒకసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షెల్ కాన్స్టిట్యూట్ లాంగ్వేజ్ కమిషన్. జాగ్రత్తగా వినండి, ఇది ఇంపార్టెంట్. అంటే టు రివ్యూ, అంటే లాంగ్వేజెస్ ఏ ఉన్నాయి, ఎలా ఉన్నాయి రివ్యూ చేయడానికి లాంగ్వేజ్ కమిషన్ ఏర్పాటు చేయొచ్చు. సో అండర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ 1955 లో బీజీ ఖేర్ కమిషన్ పెట్టారు. సో బీజీ కేర్ కమిషన్ has recommended to continue English after 1965. అంతే కదా? చెప్పాను కదా ఇందాక, 1965 తర్వాత పార్లమెంట్ డిసైడ్ చేయాలి అని చెప్పేసి. సో బీజీ కేర్ కమిషన్ 1965 తర్వాత ఇంగ్లీష్ కంటిన్యూ మంచిగా ఉంటుందని చెప్పారు. ఓకేనా? ఇది వినండి. రైట్, ఫాలోయింగ్ ద రికమెండేషన్స్, ఫోర్త్ ఫిఫ్త్ పాయింట్. రైట్, యాజ్ పర్ ద రికమెండేషన్స్ of BJ Care Commission, Parliament has passed Official Languages Act in the year 1963. 1963 లో Official Languages Act పాస్ చేసింది. అకార్డింగ్ టు Official Languages Act, Hindi, along with Hindi, English will be the official language of Union after 1965. సో హిందీ ఇంగ్లీషే కంటిన్యూ చేయాలని చెప్పేసి అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ ఆఫ్ 1963 మనకి చెప్తుంది అనమాట. ఇది ఏంటి సార్ అంటే మనకి లాంగ్వేజెస్ యూజ్డ్ బై ద యూనియన్. ఓకేనా? నా లాంగ్వేజ్ యూజ్డ్ బై ద స్టేట్స్, రీజనల్ లాంగ్వేజెస్. ఇది కూడా చెప్తాను వినండి ఈజీగా మీకు. మళ్ళా ఎస్, ఇది కూడా ఇట్లనే చెప్పేస్తా, ఈజీగా ఉంటుంది మీకు కూడా. పాయింట్ నెంబర్ 1, ద స్టేట్ లెజిస్లేచర్ has the authority to decide the language of the state administration. అంటే స్టేట్ అడ్మినిస్ట్రేషన్ లో ఏ లాంగ్వేజ్ ఉండాలో స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ చేసుకోవచ్చు. ఇది క్లియర్ కదా? కానీ till the state legislature decide, English will continue. సపోజ్ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు ఉండాలని చెప్పేసి స్టేట్ లెజిస్లేచర్ ఫస్ట్ ఒక రెజల్యూషన్ తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు ఉండాలని రెజల్యూషన్ తీసుకునే వరకు ఏ లాంగ్వేజ్ ఉండాలి? మరి ఇంగ్లీష్ ఉండాలంటుంది ఈ పార్ట్ 17. ఇప్పుడు ఇఫ్ 2 or more states agree, they can have
రైట్? సిమిలర్ కమ్యూనికేషన్ ఛానల్. సిమిలర్ కమ్యూనికేషన్ ఛానల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజస్థాన్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, ఎన్నో ఉంటుంది రాసిన. రాజస్థాన్ ఉంది, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ ఆర్ సమ్ ఆఫ్ ద స్టేట్స్ ఎంటర్ ఇంటూ అగ్రిమెంట్ టు యూజ్ సేమ్ లాంగ్వేజెస్ అన్నమాట. ఓకేనా? నాలుగో పాయింట్ చూడండి. పాయింట్ నెంబర్ 4. ఫర్ స్టేట్స్ కమ్యూనికేషన్ విత్ యూనియన్ according to Official Languages Act of 1963, right? They classified the states into 2 types. Hindi speaking, అంటే హిందీని అఫీషియల్ లాంగ్వేజెస్ గా చేసుకున్న స్టేట్, నాన్ హిందీ స్టేట్స్. సో యూనియన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ తోని, రైట్, దేర్ విల్ బి కమ్యూనికేషన్ ఇన్ హిందీ ఓన్లీ. With non-Hindi speaking states toni, the communication will be in English. The communication will be in English. Okay na? Gurtu pettukondi. Inko vishayam chaala important, idi important for the exam. President of India has the authority to notify ద స్టేట్ లాంగ్వేజ్. ఇది అడ్మినిస్ట్రేషన్ కి సంబంధం లేదు. అంటే ఆ స్టేట్ లో ఏ లాంగ్వేజ్ అయితే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందో ఆ స్టేట్ లాంగ్వేజ్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లాంగ్వేజ్ ఏంటి? తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ. సారీ, అవాకేరా ఉర్దూ అంటే. ఇప్పుడు చూడండి, తెలుగు అండ్ ఉర్దూ అంతే, ఇంగ్లీష్ లేదు, ఉర్దూ మాత్రమే. తెలంగాణ అంతే, తెలుగు, ఉర్దూ, వాట్ ఎవర్. జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది సార్, మనకి ఇంగ్లీష్ ఉంటుంది, సింధీ ఉంటుంది, హిందీ ఉంటుంది, ఇంకే ఉంటాయి, ఇంగ్లీష్ ఉంటుంది, సింధీ ఉంటుంది, కాశ్మీరీ ఉంటుంది, రైట్, కాశ్మీరీ ఉంటుంది, రైట్. ఆల్ దీస్ ఆర్ ది జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించిన కాశ్మీరీ, హిందీ, సింధ్, ఇంగ్లీష్. Did I miss something? Kashmiri, Hindi, English, Sindh. అంతే. యా. సో ఫర్ ఎగ్జాంపుల్ నాగాలాండ్ ఉంది, నాగాలాండ్ ఒక అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీషు. యూపీ ఒక అఫీషియల్ లాంగ్వేజ్ ఉర్దూ, హిందీ. సో ఇట్లా అనమాట. సో ఇంగ్లీష్ ఇట్లా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హాస్ ది అథారిటీ టు నోటిఫై అని చెప్తున్నారు అనమాట. ఇది మనకి లాంగ్వేజెస్ యూజ్డ్ బై ద state. Okay, now let us see language used by the judiciary. Simple. Language used by judiciary. Parliament by law can specify a language. చాలా ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇది. Parliament by law can specify a language. According to Constitution of India, the language of the court is English. Now, the language of the court is English. Now, this is important. Governor, with the permission of the President of India, can change the language of an high court. ఒక హైకోర్టు భాషని మార్చే అధికారం ఎవరికి ఉంటుంది సార్ అంటే గవర్నర్కి ఉంటుంది. గవర్నర్ అలా మార్చాలి అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క పర్మిషన్ తీసుకోవాలి. స్టేట్ లెజిస్లేచర్ కెన్ డిసైడ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సబార్డినేట్ కోర్ట్స్. సబార్డినేట్ కోర్ట్స్, దట్ ఈస్ ద మీనింగ్. క్లియర్ సార్? ఇది లాంగ్వేజెస్ యూజ్డ్ బై జ్యుడిషియరీ. నో స్పెషల్ డైరెక్టివ్స్. ఈ స్పెషల్ డైరెక్టివ్స్ లో మనకి 4 అంటే 350, 351. 350లో 3 ఆర్టికల్స్ ఉంటాయి. The first one is Article 350. Language to be used in representatives for redressal of grievances. Suppose for example, నాకు సమస్య ఉంది, నేను ఆ సమస్య కోసము ఐ హ్యావ్ టు గో టు ఎంఆర్ఓ, తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలి. నేను ఏ భాషలో ఆ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనేది ఇక్కడ పాయింట్. ఆర్టికల్ 350 ఏమంటుందంటే ఎనీ లాంగ్వేజ్.
నువ్వు ఏ భాషలో అయినా కూడా నీ యొక్క రిప్రజెంటేషన్ అనేది ఇవ్వచ్చు. దేర్ ఈజ్ నో ప్రాబ్లం. ఈ లాంగ్వేజ్ లోనే ఇవ్వాలని ఏం లేదు, స్టేట్ లాంగ్వేజ్ లోనే ఇవ్వాలని లేదు, అఫీషియల్ లాంగ్వేజ్ లోనే ఇవ్వాలని లేదు, స్కెడ్యూల్ లాంగ్వేజెస్ ద్వారా ఇవ్వాలని లేదు. నీకొచ్చిన భాష ద్వారా నీకొచ్చిన ఆ భావాన్ని తెలియజేస్తూ ఒక లెటర్ ద్వారా రాసి నువ్వు ఇచ్చేయవచ్చు. దెర్ ఈజ్ నో ప్రాబ్లం అని చెప్పేసి ఆర్టికల్ 350 చెప్తుంది. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి. నౌ వాట్ ఈస్ ఆర్టికల్ 350A? So the state shall take steps in providing primary education in mother tongue. మాతృభాషలోనే ప్రైమరీ ఎడ్యుకేషన్ లో విద్యా బోధన అందజేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అని అంటుంది. మాతృభాషలో విద్యా బోధన అందజేస్తే వాడికి ఎక్కుతుంది ఏమన్నా. మనకి ఇంగ్లీష్ మూవీలు చూస్తే కూడా ఇంగ్లీష్ కి కూడా సబ్ టైటిల్స్ పెట్టుకుంటాం, అదే తెలుగు మూవీకి చూస్తే సబ్ టైటిల్స్ పెట్టుకుంటాం. అట్లనే ఇది కూడా. మరి వాట్ ఈస్ ఆర్టికల్ 350B? మనము ఆల్రెడీ ముందు క్లాసెస్ లో కూడా చేసాం. ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లింగ్విస్టిక్ మైనారిటీస్, రైట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా has the authority to appoint a linguistic officer, special linguistic officer. Article 350B is added by 7వ రాజ్యాంగ సవరణ చట్టం, 7th Constitution Amendment Act of 1956. Now what is Article 351? Right, the state shall take steps in protection of Hindi language, for development of Hindi language. హిందీ లాంగ్వేజ్ ని డెవలప్ చేయడానికి ద స్టేట్ షెల్ టేక్ సెవరల్ స్టెప్స్ అన్నమాట. దట్ ఈస్ మీనింగ్ హియర్. సో ఇది ఆర్టికల్ 351, ఇది ఆర్టికల్ 350B, ఆర్టికల్ 350A అండ్ ఆర్టికల్ 350 ఎట్సెట్రా. ఇది అఫీషియల్ లాంగ్వేజెస్, పార్ట్ 17 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఐల్ సీ యూ గైస్ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Till then, happy learning. Thank you very much. Jai Hind.